బహుశా ఈ ఎపిసోడ్ చూసేటటువంటి వాళ్ళు యువతరం ఎవరైతే ఉంటారో బేసిక్ వాల్యూస్, మనం ఏవైతే విలువలతో మనం పుట్టామో, ఏవైతే విలువలతో మన తల్లిదండ్రులు మనల్ని పెంచారో ఆ ఒక్కసారి స్మరించుకుంటే కనుక జీవితంలో ఎవరు తప్పులు చేయరు. సరే అమ్మా, భర్త తప్పు చేశాడని భార్య అనుమానించిందని చెప్పేసి ఇద్దరు తప్పు చేశారంటే లా పరంగా ఎవరు ఏమేమి తప్పులు చేశారు అనే దాని మీద ఆల్రెడీ మీరు కోర్టుకు వెళ్ళారు, కేసులు కూడా వేసేసుకున్నారు సార్. ఇక్కడ ఒక మాట చెప్పాల్సిన ఏంటంటే, పల్లవి, ఆయన ఉద్యోగం లాగేసుకున్నావు, ఆయన ఇల్లు లాగేసుకున్నావు, ఆయన జీవితాన్ని లాగేసుకున్నావు, వాళ్ళ అమ్మా నాన్నల్ని కొట్టే వాళ్ళ అమ్మా నాన్నల మీద దౌర్జన్యంగా నువ్వు ప్రవర్తించావు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాము అని అంటే, కేవలము భార్య అనే ఒక హక్కు ఉన్నది కనుక మీరు ఇవన్నీ కూడా ఈ సభ్య సమాజంలో ఎవరైతే కూడా వేరే వాళ్ళ మీద చేయకూడనివన్నీ కూడా మీరు చేశారు సార్. ఇక్కడ ఈ పరంపరలోనే ఆల్రెడీ 498 అండ్ 494 అనేవి 2 కేసెస్ అమ్మాయి వేసేసింది ఆల్రెడీ. ఎందుకంటే ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మీద, అతని మీద. ఇప్పుడు ఈ కేసు యొక్క స్టేజ్ ఏముంటుంది అంటే, ఆల్రెడీ అతను ఒప్పేసుకున్నాడు, నేను రెండో పెళ్లి చేసుకున్నాను కనుక అది ఎవిడెన్స్ లాగా క్రియేట్ అవుతుంది. రేపు పొద్దున డెఫినెట్గా కూడా 494లో పాప ఈ అమ్మాయికి, ఈ అమ్మాయితో పాటు వాళ్ళ అన్నయ్యకి, వీళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడే అవకాశం అయితే చాలా ఉంది. అంటే ఇది కేసు పరంగానే నేను చెప్పడం. ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ లాంటిది అయింది, 7,000 నెలకు 7,000 చొప్పున ఇస్తాము అని చెప్పేసి. మరి ఆ అగ్రిమెంట్ ఎందుకు అయింది అని అంటే, అప్పుడు మేము ఏదో పరిస్థితుల్లో కూర్చున్నాము, ఇద్దరిని ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నెలకు 7,000 ఇవ్వాలి అన్న ఒక అగ్రిమెంటు. అంటే అప్పటి నుంచే ఈ ప్రాబ్లం ఉంది. ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా నువ్వు కేసు వేసావు. అది ఎందుకు కేసు వేసావు అంటే, ఒకటమ్మా, కేసు వేసావు అని మేము 10 సార్లు ఎందుకు చెప్తుంటామంటే, ఇప్పుడు నువ్వు కేసు వేసినా కూడా నీకేమి అంత పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే నువ్వు కంప్లైనెంట్వి ఇక్కడ. కానీ ఇక్కడ వీళ్ళెవరు అక్యూజ్. ఇక్కడ మనం కాసేపు మాట్లాడుతుంటేనే అక్కడ ఈ అమ్మాయి వాళ్ళ పాప ఏడుస్తుంది, అవునా? ఈ కేసు 14లో వేశారు, ఇప్పుడు ఎంత? 17. ఇంకా ఈ అమ్మాయి కోర్టుకు వెళ్తూనే ఉంది. ఇక్కడ ఏంటంటే, అమ్మ నువ్వు నిర్ణయం చేసుకున్నావు, నువ్వేంటి నా లైఫ్, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు నాకు ఇలాంటి లైఫ్ కావాలని నిర్ణయం చేసుకున్నావు సార్. ఒక్కటి ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే, చాలా కేసులు ఇప్పుడు భార్య భర్తలు ఎవరైతే మధ్యన దెబ్బలాటలు ఉండి డైవర్స్ కేసులు అనేవి ఫైల్ చేసినప్పుడు, మళ్ళీ ఆడపిల్లలు, అంటే అందరు ఆడపిల్లలని మేము కించపరుస్తున్నట్టు కాదు, కానీ చాలా మటుకు ఆడవాళ్ళు మళ్ళీ ఎంత తప్పుడు లీగల్ అడ్వైజో తెలియదు, మరి వాళ్లకు కోపమో తెలీదు, లేకపోతే అజ్ఞానమో తెలీదు, అతని తల్లిదండ్రుల ఇంట్లో స్థానబలం ఏర్పరచుకుని మేము అక్కడ ఉంటాము, మేము ఈ కేసు కొట్లాడతాము అన్న కేసులు ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో ఒక 100లో 90% ఉన్నాయి. నా కొడుకే లేనప్పుడు ఈ కేసులు మేమేం దెబ్బలాడాలి అని అన్నదానికి పాపము ఆ ముసలాళ్ళకి ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రతిసారి మేము కోర్టుకు వెళ్ళినప్పుడు అదే చూస్తుంటాం. నా కొడుకు కోడళ్ళు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు డైవర్స్, నా ఇంటి మీద ఉండి నన్ను బాధ పెడుతున్నప్పుడు మాకెవరు న్యాయం చేస్తారు అని అంటారు. అందుకనే వాళ్ళకి ట్రిబ్యునల్స్ లాంటివి ఉన్నా కూడా పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఈ 498లో అంటే ఇంకొకటి, ఆ అమ్మాయికి నువ్వు ఆవిడకి ఒక్క హెల్ప్ ఏం చేసావంటే 498లో ఆవిడని పార్ట్ చేయలేదు, చేసింటే పాపం ఈ బాధతో పాటు ఈ కేసుల్లో కూడా ఆమె వెళ్తూ వచ్చేది. అంటే ఇంత మాట మేము ఎందుకు చెప్తున్నామంటే, నీకు హక్కు లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,